పరిచి తన పిల్లల కొరకే దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. దేవుని బిడ్డలారా, దేవుడిని ఎక్కడ ఉండమన్నారు అక్కడే ఉండు, ఎక్కడ నివసించమన్నారు అక్కడ నివాసము చేయి. కరువు వచ్చిందా, శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా, అది తాత్కాలికమే. అవును, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా, అసలు కరువు కలగడానికి కారణం ఏమిటి? ఈ న్యాయాధిపతులలో చూస్తున్నట్లయితే ప్రజలు దేవుని మాట వినలేదు. దేవుడు వారిని శత్రువులకు అప్పగించారు, దేవుడు వారిని కరువుకు అప్పగించారు. ఎందుకు ఫెమైన్, ఎందుకు కరువు అంటే దేవుని యొక్క కృపలో ఉండవలసిన వారు కృపను ప్రక్కన పెట్టి, పరిశుద్ధతలో ఉండవలసిన వారు పరిశుద్ధతను ప్రక్కన పెట్టి, నిబంధనలో ఉండవలసిన వారు నిబంధన ప్రక్కన పెట్టి, ఇష్టానుసరమైన ఆచారాలు, ఇష్టానుసరమైన నడవడిక, ఇష్టానుసరమైన స్నేహాలు. చూసారా, ఒక శ్రమ ఎప్పుడైనా మన జీవితంలోకి వచ్చిందంటే